ఏమిటి ఇలా వచ్చారు? సర్కారు వారి పైకంతో గుడి కట్టినందుకు తానిషా వారు మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు. చలో చలో. కుర్రా కుర్రు తీసుకుపోనీయం. మా కంటముల ప్రాణాలు పోయినా సరే అయ్యగారిని కంచి తీసుకుపోనీయం. ఆగండి ఆగండి. నేను మీ అధికారిని గనుక నా మాట మీరు విన్నారు. తానిషా ప్రభువులు నా అధికారి. ఆయన మాట నేను వినాలి. కమలా, ఏమిటిది? నేను ఎక్కడికి వెళ్తున్నాన్ని? రాముడి గుడి కట్టినందుకు కృష్ణుడు పుట్టిన చోటుకేగా. నా రామచంద్రుడిని భద్రంగా చూసుకుంటావు కదా. ప్రతిరోజు గుడిలో పూజలు భజనలు చేయించాలి. ఏం తప్పు చేసినాడయ్యా? ఆ ధర్మరాజుకే ఇంత కట్టం వచ్చింది. ఏం తప్పు చేసినాడు? కర్మానుసారేణ మనుష్యులోకి ఎంతటి వారికైనా ప్రారంభం అనుభవించక తప్ప. మా అనుమతి లేకుండా సర్కార్ పైకం ఎందుకు దుర్వినియోగం చేశావు? అది దుర్వినియోగం కాదు జహాపన, సద్వినియోగం. అందుకు మా ఆజ్ఞ అవసరం లేదనుకున్నావా? మీ ఆజ్ఞ కోసం లేఖ రాశాను, అనుమతి రాలేదు. అందుకు సాక్ష్యం ఈ ప్రతాపగిరి పంతులు. అది దహాపన గడ్డివాములో నిప్పు దాటుకున్న పరిస్థితి నాది. మింగలేను కక్కలేదు. కాల్సిన సమయం వచ్చింది. ప్రభువులకు లేఖరాయి మహాప్రభు అని మొత్తుతున్నాను. ఈ ప్రాంతానికి నేనే ప్రభువులని ప్రకటించి గుడి కట్టేశాడు. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. ఎలా చచ్చేది మహాప్రభు? ఇప్పుడు ఏమంటావు? మీకు ఈ కుయుక్తుల పంతులు వాక్యాలే ఖురాన్ వాక్యంలా వినిపిస్తే ఏ శిక్షణ విధించండి, సిద్ధంగా ఉన్నాను. సచ్ కह रहा हूं जापना, ये बदिया भैंसा भैल 70 ये खिल्ला सरबारा सब डांट पड़ जाएगा जब लाट चलेगा बंजारा, मगर हमेशा के लिए रह जाएगा ये राम मंदिर, ये राम मंदिर, ये राम मंदिर. ఈ అధికారాలు ఆడంబరాలు అట్టహాసాలు అన్నీ అశాశ్వతం. రామ మందిరం మాత్రమే శాశ్వతం. ఆ మందిరం మీ హయాంలో కట్టబడిందనే కీర్తి మాత్రమే చరిత్రలో నిలిచి ఉంటుంది. ఏకై వచ్చిన మీ అల్లుడు ఎలా మేకయ్యాడో చూస్తున్నారా? పెద్దల ఎదుట వితండవాదాలు మాని చేసిన తప్పు ఒప్పుకో. క్షమించండి. పెద్దలు మన్నిస్తే పెద్దలు చేసిన తప్పుల గురించి పెదవి విప్పాలనుకుంటున్నారు. పెద్దలు చేసిన తప్పులా? ఏం తప్పులయ్యా? ఆ తారామతి మహల్, భాగమతి మహల్ ఎందుకు కట్టించారు? గోల్కొండకి భాగ్యనగర్ కి మధ్యన వంతెన నిర్మించారు. దేనికోసం? వీటితో పాటు మీ పెద్దల ప్రేమ విలాసాలకు చిహ్నంగా చార్మినార్ కట్టించారు. మరణించిన మీ బంధువుల గుర్తుగా గోల్కొండ చుట్టూ సమాధులు కట్టించారు. ఎవరి కోసం, ఏ ప్రయోజనం ఆశించి ఎవరిని అడిగి ప్రజాధనం ఖర్చు పెట్టారు అని మేము ఏనాడు ప్రశ్నించలేదు. జహాపన, ఈనాడు నిలదీస్తున్నారు గనక కొన్ని నిజాలు చాటాల్సి వస్తుంది. మీ ప్రేమలకు సేతువులు, వేశ్యలకు మందిరాలు, చావులకు సమాధులు నిర్మిస్తే లేని తప్పు మహితోన్నత చరిత్రుడైన మా రాముడికి మందిరం నిర్మిస్తే తప్పెందుకు అవుతుంది? మా రాముడు పితృవాక్య పరిపాలన దక్షుడు. మా రాముడు ఏకపత్ని వ్రతుడు. మా రాముడు అన్నదమ్ములకు ఆదర్శప్రాయుడు. మా రాముడు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని సాధించి చూపించిన సాటిలేని సర్వం సహా చక్రవర్తి. జహాపన, ఒక్క భద్రాచలంలోనే కాదు, భారతదేశం పల్లె పల్లెల్లో శ్రీరామ మందిరం వెలిసి తీరుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇకనైనా ఈ చెప్పుడు తప్పుడు మాటలు వినడం మాని భద్రాచలం వచ్చి శ్రీరామచంద్రుని దర్శనం చేసుకుని తరించండి. హిందూ ముస్లింల సత్యతను కాపాడండి. ఖమోష్! బక్వాస్ బంద్ కరో. చేసిన తప్పు ఒప్పుకోకపోవటమే కాక మమ్మల్ని నిలదీస్తున్నావా? ఈ పొగరుబోతుని కారాగృహంలో బంధించండి. కని విని ఎరుగని కఠిన శిక్షలు విధించండి.